హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంటర్డే ట్రేడ్ గుడ్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఇవాళ 2 ట్రేడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా 2 ట్రేడ్స్లో ప్రాఫిట్ 6000 వచ్చింది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పోర్ట్ఫోలియో చూడండి ఫ్రెండ్స్. ఇది మట్టుకి ఫస్ట్ ట్రేడ్, ఇది పిఈ సైడ్ తీసుకున్నాను. ఇది పిఈ సైడ్ తీసుకుని జస్ట్ ఒక 3 లాట్స్తో తీసుకుని జస్ట్ కాస్ట్ తీసుకొచ్చాను ముందు. తర్వాత 5000 ఉంది చూడండి, అది మట్టుకి 10 లాట్స్తో తీసుకున్నాను. సింపుల్గా అంటే అన్నీ ఒకేసారి 10 లాట్స్ తీసుకోలేదు. ముందు ఒక 5 లాట్స్, తర్వాత ఒక 2 లాట్స్, తర్వాత 3 లాట్స్ అలాగా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది కానీ ఇంత వచ్చింది. ఆ సెటప్ ఏంటన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇది షార్ట్ కింద పెడతాను, ఫుల్ వీడియో కింద కూడా పెడతాను చూడండి. నేను నా ఛానల్లో చేశాను కదా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్, దాని బేస్ మీద ఒక వీవ్యాప్ బ్యాండ్స్ మీద నేను ట్రేడింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇవాళ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే సెల్లర్స్ డైవర్జెన్స్ ఏర్పడ్డదే ఏంటనేది సెకండ్ క్యాండిల్ వరకు చూసాను ఫ్రెండ్స్. సెకండ్ క్యాండిల్లో నాకు కన్ఫర్మ్ అయిపోయింది. పిఓసి దగ్గర ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది నాకు. సెల్లర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఫుల్ జోష్లో ఉన్నారు అని ఈ నెంబర్స్ నేను కన్ఫర్మ్ చేసుకుని వెంటనే ఇక్కడ క్లోజ్ అయిన వెంటనే ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తీద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో డౌట్ అనిపించింది. ఎందుకైనా మంచిది మనం 1:1 తీసుకుందాం, సరిపోద్ది. మళ్ళీ వాళ్ళ ఎక్స్పైరీ డే కదా, ఒక్క రివర్స్ క్యాండిల్ వేసిందంటే వచ్చిన ప్రాఫిట్ అంతా పోద్దని వెంటనే క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ పివోట్ పాయింట్స్ ఉన్నది కదా, అది రిటర్న్ తీసుకుంటుందేమో అని భయం, ఇంకా నాకు ఆలోచనతో అదొకటి. ఇక్కడ వీవ్యాప్ బ్యాండ్ లాస్ట్కి వచ్చేసింది ఫ్రెండ్స్, ఇక్కడ చివరికి వచ్చేసింది. ఇది లాస్ట్ పాయింట్. కట్ చేద్దాం, ఇక్కడ కట్ చేద్దాం అనుకున్నప్పటికి బాగానే వచ్చింది. నేను ఇక్కడ కట్ చేద్దాం అనుకునేటప్పటికి 400 600 ఎంత వచ్చింది. కట్ చేసేటప్పుడు 900 వచ్చింది. వెంటనే క్లోజ్ చేశాను. ఇంకా మూడోది ఇంకా చూస్తుండగా చాలాసేపు అయింది ఫ్రెండ్స్. ఇంకా సిఈ ఉంది కదా, అది రాంగ్ ట్రేడ్ ఫ్రెండ్స్. అది పిఈ తీసుకుపోయి సిఈ తీసేసుకున్నాను, అందుకని అది వెంటనే క్లోజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దొరికింది ఫ్రెండ్స్ నాది మంచిగా. ఈ క్యాండిల్ని బట్టి నేను కన్ఫర్మేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు మంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్డర్ ఫ్లో బట్టి ఇక్కడ నాకు మంచి ఒక ఆర్డర్ ఫ్లో బెట్ ప్లస్ వాల్యూమ్ ప్రొఫైల్ అండ్ మార్కెట్ ప్రొఫైల్ అండ్ వీవ్యాప్ బ్యాండ్ బట్టి నాకు మంచి ఒక కన్ఫర్మేషన్ దొరికిన వెంటనే నేను ఇది ఇలా రిటర్న్ వస్తుంది కదా ఫ్రెండ్స్, రిటర్న్ వచ్చి ఇక్కడ నుంచి ఇది క్రాస్ అయిన వెంటనే ఎంట్రీ అయిపోయాను. ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నాను. బెస్ట్ ఒకే క్యాండిల్ ఫ్రెండ్స్ 2 మినిట్స్లో అయిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. అది ఇలా వచ్చి ఇక్కడికి వచ్చే లోపల నేను మళ్ళీ క్యాన్సిల్ చేశాను. యాక్చువల్ అయితే ఇక్కడ దాకా ఇది కిందకి డౌన్ అయ్యేటప్పుడు నాకు ఎంత వచ్చిందో తెలుసు ఫ్రెండ్స్. ఆ 5000 కాస్త 9800 ఎంతో వచ్చింది ఫ్రెండ్స్. కానీ 9800 వచ్చే లోపలికి ఇది ఎలా డౌన్ అయ్యి అప్పుడే ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. వెంటనే 6000 వచ్చేసింది. 6000 కట్ చేసేటప్పటికి 5200 వచ్చింది. చాలా దారుణంగా ఉంది మూమెంట్ ఫ్రెండ్స్. కానీ ఎలాగైనా మంచి ట్రేడ్స్ చేశాను ఇవాళ. నేను చాలా హ్యాపీ. నా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నేను కన్ఫామ్గా మంచి కంటిన్యూ ట్రేడ్ చేద్దాం, ఇంకా కంటిన్యూ ట్రేడ్స్ మీద ఫోకస్ పెడదాం అని నేను నిశ్చయించుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీకు నా వీడియోలో నేను ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 కూడా పెట్టాను. ఇవాళ మార్కెట్ ప్రొఫైల్ పార్ట్ 1 చేస్తాను ఫ్రెండ్స్ సాయంత్రం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.